డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. మంత్రి పదవి కోసం ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు చేసి ఉండడంతో ఎవరెవరికి ఛాన్స్ ఉండొచ్చనే దానిపై కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు గ్రేటర్ హైదరాబాద్ నేతలకు ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కని జిల్లాల నేతలకు విస్తరణలో ప్రాధాన్యం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అటు నామినేటెడ్ పదవుల భర్తీపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పదవుల భర్తీతో లోక్సభ ఎన్నికల నాటికి పార్టీలో మరింత జోష్ వస్తుందని ఆయన భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. మంత్రి పదవి కోసం ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు చేసి ఉండడంతో ఎవరెవరికి ఛాన్స్ ఉండొచ్చనే దానిపై కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు గ్రేటర్ హైదరాబాద్ నేతలకు ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కని జిల్లాల నేతలకు విస్తరణలో ప్రాధాన్యం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అటు నామినేటెడ్ పదవుల భర్తీపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పదవుల భర్తీతో లోక్సభ ఎన్నికల నాటికి పార్టీలో మరింత జోష్ వస్తుందని ఆయన భావిస్తున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనపై కంప్లీట్ అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి చోటు దక్కే అవకాశాలున్నాయి? ఎవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి? ఎస్ రాధిక, పరిపాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే తరహాలో పార్టీని కూడా పటిష్టపరిచేందుకు కూడా పావులు కలుపుతున్నారు. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలకు గాను పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచే లక్ష్యంగా పావులు కలుపుతున్న వేళ మొత్తం మంత్రివర్గ విస్తరణ చేయాలి. ఆ తర్వాత క్యాడర్ అన్నిటి కూడా మళ్ళీ స్టీమ్లైజ్ చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 2 అంశాలు దీంట్లో. మంత్రివర్గ విస్తరణ ఒకటి, నామినేట్ పదవులకు సంబంధించిన భర్తీ పైన కూడా హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే త్వరలో జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో ముందు చూపుగా మొత్తం ముందు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా ఇప్పటికే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఇక్కడ ప్రాతినిధ్యం వహించే వారికి కూడా అవకాశం ఇచ్చే లక్ష్యంగా కూడా హైకమాండ్ తో మాట్లాడబోతున్నారు. అంటే మంత్రివర్గ దాంట్లో వాళ్ళకి చోటు కల్పించి తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో ముందు పోయినట్లయితే డెఫినెట్ గా ఆ ప్రతిఫలాలు వస్తాయని లక్ష్యంగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినాడు. ఈ రోజు పొలిటికల్ అఫైర్ కమిటీ పిఎస్ సమావేశం కూడా ఉదయం 11 గంటలకు ఉంది గాంధీ భవన్ లో. దీంతో పాటుగా రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణ అంటే ఇప్పటి వరకు 12 మంది ముఖ్యమంత్రితో సహా 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రి పదవి వచ్చాయి. ఇంకా 6 మాత్రం మిగిలిన్నాయి. సో హోంశాఖ ఎవరికి ఇవ్వాలి, ఇతర సంబంధించినటువంటి ప్రాధాన్యత లేనటువంటి ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు గెలవలేదు. అదేవిధంగా మెదక్ కానీ రంగారెడ్డి జిల్లా సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో చాలా ఆయుపట్టుగా ఉండే విధంగా ఏ విధంగా ప్లాన్ చేయాలనిపైన కూడా ముఖ్యమంత్రి హైకమాండ్ తో మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటుగా నిజామాబాద్ సంబంధించినటువంటి అర్బన్ స్థానంలో కూడా ఎబ్బిరేలు ఉన్నాడు. అదేవిధంగా నాంపల్లి నుంచి కూడా మనకు ఫిరోజ్ ఖాన్ ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో వారికి కూడా మైనార్టీ వర్గాలకు కూడా ఇచ్చే లక్ష్యం కూడా ఉండబోతుంది. దీంతో పాటుగా మల్కాజ్గిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకునే లక్ష్యంగా కూడా ఆ రకమైన పావులు కూడా కలిపే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో చాలా బలమైన నాయకుడు, అదేవిధంగా చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయిన నేపథ్యంలో డెఫినెట్ గా ఆయన కనుక ఇచ్చినట్టయితే పూర్తి స్థాయిలో పార్టీ మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. మల్కాజ్గిరి లాంటి పార్లమెంటు నియోజకవర్గంలో, దేశంలో అతిపెద్ద నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి, ఆయన అఖండ పోటీ చేద్దామా లేకపోతే మంత్రివర్గంలో తీసుకుంటామన్న పైన కూడా
పార్టీ హైకమాండ్ తో మాట్లాడబోతున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే మనకు మాజీ ఎంపీగా ఉన్నటువంటి మధుయాష్మి గౌడ్ ఉన్నారు, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్, సీనియర్స్ కూడా చాలా మంది పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి, ఎవరి యొక్క సేవలు అవసరం పడుతుంది, పార్టీ పటిష్టగా అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఎట్లా సహకారం ఇస్తారన్న కూడా పూర్తి స్థాయిలో ఉండబోతుంది. ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్, వివేక్ కూడా ఇద్దరు సోదరులు కూడా మంత్రి పదవికి పోటీ పడుతున్నట్టు విషయం తెలిసింది. అయితే ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వారి కూర్పు ఇప్పటికే జరిగిపోయిన నేపథ్యంలో అక్కడ కూడా పార్లమెంటు స్థానాలకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి మంత్రి పదవులు ఇచ్చి ఆ ప్రాంతంలో కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ బలం చేకూర్చే విధంగా చేస్తారన్న పైన కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇక దీంతో పాటుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి పరిశీలన కూడా ఉంది. ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చినట్టయితే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు ఉంటుంది. సామాజిక వర్గం ఎక్కువ కనుక పార్లమెంటరీ నియోజకవర్గంలో అది ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తారన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతా ఉంది. సో ఏదైనప్పటికీ రాధిక దీంట్లో ప్రధానంగా రెండు అంశాలు. పార్టీ ప్రభుత్వంలో దూకుడు పెంచినటువంటి రేవంత్ రెడ్డి పార్టీ పటిష్టతో అదేవిధంగా నామినేట్ పదవులు అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న వేళ మరొకసారి కూడా హైకమాండ్ తో మాట్లాడి చర్చించే అవకాశం. ఈ నెల 21 తారీఖున కలెక్టర్ సమావేశం కూడా ఉంది. సో ఒక రోజు పర్యటన కోసం రేపు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలకు చెప్తున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు మాత్రం పిఎస్ సమావేశం అయితే ఏర్పాటు చేశారు. సాదిక్, నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఎప్పటిలోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది? రాధిక దీంట్లో చాలా సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు, చర్చలు చేస్తున్నారు పార్టీ వర్గాలు. ఎందుకంటే నామినేట్ పదవులు అన్నది ఓడిపోయిన వారికి ఇచ్చినట్టయితే, ఓడిపోయిన వారికి కనుక పదవులు ఇచ్చినట్టే మళ్ళీ వాళ్ళు ప్రజలకు దూరం అవుతారు, తద్వారా పార్టీ బలహీన పడుతుందన్న అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. హైకమాండ్ కూడా అదే అభిప్రాయం వచ్చింది. సో వారినందరినీ కూడా పార్టీ అంటే ఓడిపోయిన వారికి కాకుండా పార్టీ కోసం పనిచేసేవారు అదేవిధంగా రోజు ప్రజల్లో ఉండే వారిని ఎవరైతే ఉంటారో వారికే నామినేట్ పదవులు ఇస్తే బాగుంటుంది, తద్వారా వాళ్ళ ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో పార్టీని మన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి సీట్లు ఇవ్వకుండా వారిని ఇంకా మరింత ప్రజల్లో ఉండే విధంగా ఉన్నట్లయితే వారు ఆ ప్రాంతంలో బలంగా అవుతారు, తద్వారా పక్క నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను స్థాయి తీసుకొని వాళ్ళందరినీ కలుపుకొని పోవడం ద్వారా మనకు గెలుపు ఈయన కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే మనకు ఇంకా మరింత బలం ఇచ్చే అవకాశం ఉంది, మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉన్న ఒక అట్మాస్ఫియర్ ని ప్రజల్లో తీసుకొచ్చే లక్ష్యంగా మాత్రం పావులు కదుపుతుంది పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఓడిపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తూనే అదేవిధంగా ప్రజల్లో మమేకమై ప్రజలతో ఎక్కువగా సంబంధాలు ఉన్నటువంటి వారికి నామినేట్ పదవులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 54 సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఖాళీ అయిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే పార్టీ సంబంధించినటువంటి ప్రజా సంఘాలు కానీ లేకపోతే ఈ యొక్క నామినేట్ పదవులు కనుక పూర్తి స్థాయిలో ఆయా వర్గాలకు ఇచ్చినట్టయితే పార్టీ స్ట్రెంథెన్ అయ్యే అవకాశం ఉంది. సో క్షేత్రస్థాయిలో వారందరూ ఉంటారు కనుక పార్టీ మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. రాధిక రెండు విషయాలు, ప్రభుత్వాన్ని ఉరుకులు పెట్టిస్తూ పరుగులు పెట్టిస్తూ అదేవిధంగా పార్టీని కూడా అదే తరహాలో తీసుకువెళ్లే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పావులు కలుపుతున్నారు. రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. థాంక్యూ సాదిక్.